హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది మిరియాము డిజైనర్ ఛానల్. డ్రెస్ కటింగ్ అండి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ముడతలు లేకుండా జాగ్రత్తగా వేసుకోవాలి. ఆ ఎక్స్ట్రా వేసింది హ్యాండ్స్ కోసము. ఫోల్డ్ వైపు మన వైపు ఉండాలి, ఓపెన్ సైడ్ వైపు ఉండాలి. లైనింగ్ ఫోల్డ్ వైపు సేమ్ అలాగే 4 మడతలతో వేసుకుంటే ఆ ఎక్స్ట్రా వేసింది హ్యాండ్స్ కోసము. ఆల్రెడీ ఆది డ్రెస్ ఇచ్చారండి. ఆ డ్రెస్ మీద కొంచెం పొడవు లూజు పెట్టమన్నారు. సేమ్ అదే డ్రెస్ ప్లేస్ చేసి ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. నీట్గా ఎక్కడ ముడతలు లేకుండా సర్దుకొని జాగ్రత్తగా చూసుకొని పైన వైపు షోల్డర్ కోసం ఖర్చుకి, కింద కొంచెం పొడవు కోసం అండి. అది సేమ్ ఎలా ప్లేస్ చేశానో నెక్ అన్నీ చూసుకుంటూ ముడతలు లేకుండా జాగ్రత్తగా ఎలా ప్లేస్ చేసామో అలా చేత్తో నెట్టుకున్నట్టు ఎక్కడ ముడతలు లేకుండా వస్తుందండి. ఇప్పుడు మార్కర్ తీసుకొని మార్కింగ్ చేసుకుందాము. నెక్ అది షోల్డర్ ఖర్చుల కోసం అండి. ఆ కొంచెం 1/2 ఇంచ్ సేమ్ అటువైపు కూడా షోల్డర్ ఖర్చులతో కూడా కలిపి ఆర్మ్ హోల్, చెస్ట్ పాయింట్, ఆర్మ్ హోల్ వస్తుందండి. అక్కడ కొంచెం లూజ్ పెట్టమన్నారు కాబట్టి మెయిన్ ప్లస్ స్టిచెస్ కోసము ఎక్స్ట్రా లూజ్ కోసం 1 ఇంచ్, మిడిల్ 15 ఇంచెస్ దగ్గర ఒక మార్క్. కట్స్ కోసం స్టిచ్ల్లోకి ఎంత వాడుకుంటామో దగ్గర నుంచి 1.5 ఇంచ్ కట్స్ వేసుకోవాలి. సేమ్ ఫ్రంట్ పెట్టుకున్నాము. ఇక్కడ సేమ్ 1.5 ఇంచ్ పెట్టుకొని ఇలా స్ట్రైట్ లైన్ వేసుకొని నుంచి ఇది వచ్చేటప్పటికి ఇలా మార్క్ వేసుకుంటాము. మనం కట్ చేసుకునేటప్పుడు సేమ్ ఇలాగే కట్ చేసుకుంటాము, సరిపోతుంది. ఇది నెక్, ఫ్రంట్ నెక్ సేమ్ ఇలాగే పెట్టుకుంటారు. బ్యాక్ నెక్ మాత్రం కొంచెం పైకి తీసుకుంటారు. ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి 4 ఇంచెస్ పెడుతున్నాము. 6.5 అండి. సేమ్ అలాగే పెట్టేసాము. బ్యాక్ నెక్ 4 ఇంచెస్ తీసుకుంటున్నాము. మార్క్ చేస్తున్నాము. ఇది ఆమ్ డౌన్ కోసం చేస్తాము. అలా ఎలా అయితే రాసుకొని చంకరాలు తీసుకున్నాము. యాజ్ ఇట్ ఈజ్గా ఎలాగైతే మార్క్ చేసుకున్నామో అలాగే ఈ డ్రెస్ తీసేసి కట్ చేసుకొస్తాము. నెక్ మళ్ళీ అయినా చూసుకోవచ్చు. కానీ నేను 50% చేసాను. ఎలా మార్కింగ్ చేసుకున్నాము సేమ్ అలాగే కట్ చేసుకున్నాము. కట్స్కి స్టార్టింగ్ పాయింట్, కట్స్ కోసం ఒక చిన్న కట్ పెట్టుకుంటున్నాను. కట్స్ దగ్గర ఇంకా డైరెక్ట్ చివరి వరకు ఎలా మార్క్ చేశానో సేమ్ అదే మార్కింగ్లో కట్ చేసుకుని నెక్ విడ్త్ చూసుకున్నామండి. అలా స్ట్రైట్ చూసుకొని నెక్ విడ్త్ టేప్ తీసుకొని నెక్ విడ్త్ 2.5 ఇంచెస్ నెక్ విడ్త్ అండి. విడ్త్ ఒక మార్క్ పెట్టుకొని, ఎందుకంటే అది నెక్ పీసులు కట్ చేసుకోవడానికి నెక్ విడ్త్ చూసుకున్నాము. తీస్తున్నాను. నెక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ కటింగ్ చూద్దామండి. కటింగ్ ఫ్రెండ్స్, కింద క్రాస్లు ఏమైనా ఉంటే ఒక మార్క్ చేసుకున్నాను. ఆల్రెడీ ఇచ్చిన డ్రెస్ హ్యాండ్స్ పొడవు చూసుకొని అక్కడి నుంచి 1 ఇంచ్ కింద ఫోల్డింగ్స్ కోసం పెట్టుకున్నాను. పైన స్టిచెస్ కోసం ఒక 1/2 ఇంచ్ ప్లస్ లూజ్ ఎంత లూజ్ ఉందో ఆర్మ్ డౌన్ 1/2 ఇంచ్ ప్లస్ కింద హ్యాండ్ లూజు
పెట్టేసుకొని ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు ఉంచేసానండి. అలాగే దాంట్లో ఖర్చులతో సహా పెట్టేశాను. సేమ్ అవి రెండు ఒకసారి జాయింట్ చేసుకొని పైన పెట్టిన డాట్ కింద పెట్టిన డాట్ ఒక లైన్ కొట్టానండి. కొట్టి ఆర్మ్ డౌన్, హ్యాండ్ డౌన్ డ్రా చేసుకొని ఎలా అయితే మనం డ్రా చేసుకుంటాం చూడండి ఫ్రెండ్స్. హ్యాండ్ దగ్గర 1 ఇంచ్ స్ట్రైట్గా పెట్టుకొని ఇంకా అక్కడి నుంచి కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ మన హ్యాండ్ డౌన్ ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఆ డౌన్లో కలుపుకోవాలండి. అప్పుడు హ్యాండ్ రౌండ్ చక్కగా వస్తుంది. ఇది మరి ఒక 1/2 ఇంచ్ కిందకి తీసుకున్నాం అంటే ఫ్రంట్ రౌండ్ కూడా దాంట్లోనే ఫ్రంట్ క్లోత్ తీసుకోవాలి కదా ఫ్రెండ్స్, అది కూడా వస్తుంది. ఇప్పుడు కట్ చేసుకుందాము. ఎలా అయితే మార్క్ చేసామో ఆ మార్కింగ్లోనే కట్ చేసుకుందాము. కట్ చేసిన వెంటనే లైనింగ్ పక్కకు తీసేసి హ్యాండ్ ఓపెన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకొని అలా ఖర్చుల కోసం పెట్టుకున్న 2 ఇంచులు ప్లస్ మధ్యలో మనం మిడిల్ డాట్ పెట్టుకున్నామంటే అక్కడి నుంచి 1 ఇంచ్ పెట్టేసి అక్కడి నుంచి మధ్యలో ఎంత దూరం ఉందో చూసుకొని దాని మధ్యలో ఒక మార్క్ పెట్టుకొని అక్కడ ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని ఫ్రంట్ లోతులు తీసుకోవాలండి. లోతు కట్ చేసుకున్నప్పుడు పీస్ చూడండి ఎస్ ఆకారం ఎక్కడ మనం లోతులు తీసుకున్నా కానీ అలా ఫ్రంట్ షేపులు తీసినప్పుడు అలా ఎస్ ఆకారంలో వస్తుంది.